వీలునామా విల్ డీడ్ అనేది ఎంత ప్రాముఖ్యతమో మన జీవితంలో ఇక్కడ వివరిస్తున్నాను. విల్ డీడ్ అనేది ఒక వ్యక్తి తనకున్న ప్రాపర్టీస్ అంటే తనకున్న యావదాస్తిని కూడా వేరే ఒకరి పేరు మీద వ్రాసేదాన్ని వీలునామా అంటారు. అది ఎప్పుడంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ వీలునామా మనుగుడిలోకి వస్తుంది. సో దట్ ఈస్ అ మెయిన్ ఇష్యూ. నౌ వీలునామా అనేది అంటే టెస్టమెంటరీ డీడ్ అంటాం దాన్ని. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 చాలా క్లారిటీగా చెప్తున్నది. సెక్షన్ 63 ప్రకారం ఏంటంటే వీలునామాని డిజైర్ ఆఫ్ ది పర్సన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 2 విట్నెసెస్, అంటే మినిమం 2 విట్నెసెస్ కంపల్సరీ ఉండాలి. వీలునామా ఇచ్చే వ్యక్తికి అర్హత ఉండాలి, అంటే షుడ్ నాట్ బి ఎ మైనర్గా ఉండకూడదు. రెండోది ఏంటంటే క్యాపబుల్ ఆఫ్ రైటింగ్, అంటే మెంటల్ కండిషన్ అనేది స్టేబుల్గా ఉండాలి, అంటే సౌండ్ మైండ్. మెంటల్గా డిజేబుల్ పర్సన్ మెంటల్లీ నాట్ వెల్ అన్నప్పుడు ఆయన రాసిన వీలునామా చెల్లదు. కాబట్టి వీలునామా అనేది చాలా ప్రశస్తమైనది, ఇంపార్టెంట్ అయినది. ఎందుకు అంటే ఇప్పుడు మన అందరం చూస్తున్నాం, 2 లేదా 3 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కొట్లాడుకోవడము, లేదా ఆస్తిని ఇంకోరమో ఏదో రకంగా హక్కు నాది అని చెప్పి క్లెయిమ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి తనకున్న ఆస్తిని, యావత్ ఆస్తిని, అంటే స్థిర చర ఆస్తులు. స్థిర ఆస్తులు అంటే మీకు ల్యాండ్స్ అని, ఇల్లులని వస్తాయి. చర ఆస్తి అంటే మీకు బంగారము, డబ్బు, తర్వాత డైమండ్స్ అటువంటివన్నీ కూడా మీకు చర ఆస్తి కింద వస్తుంది. ఈ వీలునామా రాసే వ్యక్తి తన సొంతంగా ఎటువంటి కలర్ పెన్నుతో అయినా రాయొచ్చు. రాస్తున్నప్పుడు తను రాసింది ఏంటి అన్నది 2 విట్నెసెస్ని ప్రెజెంట్లో పెట్టుకొని వాళ్ళకి చెప్పి, ఈ వీలునామా ఈ రకంగా రాస్తున్నాను, నాకు ఫలానా వ్యక్తి మీద చాలా ప్రేమతో ఉన్నది కాబట్టి ఆయనకి ఇస్తున్నాను, ఆయన నన్ను చూసుకుంటున్నాడు కాబట్టి నా తదనంతరము ఆ వ్యక్తి దీనిపై హక్కులు కలిగి ఉంటాడు అన్నదాన్నే వీలునామా అని అంటాం. వీలునామా రిజిస్టర్ చేస్తే ఎవిడెన్సరీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఎవరైతే అపోనెంట్ దాన్ని కాదు అని అంటాడో ఆ వ్యక్తి దానిని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే సెక్షన్ 18 ప్రకారము ఈవెన్ దో ఇట్ ఈస్ ఆప్షనల్ బట్ ఇట్ కెన్ బి రిజిస్టర్డ్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా 2025లో మెట్టపల్లి లాసం వెర్సస్ మెట్టపల్లి ముత్తయ్య, ఈ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు ప్రిజంప్షన్ ఆఫ్ జెన్యూనెస్ ఆఫ్ ది విల్ అన్న దాని మీద చాలా చక్కగా వివరించింది. రూల్ ఏంటంటే ఇఫ్ ఎ ప్రాపర్టీ విల్ ఈజ్ రిజిస్టర్డ్, దెన్ అది ఏంటంటే దాని తాలూకా వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్న విషయము సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కోర్టులో ఎప్పుడైనా సరే ఏ వీలునామా అయినా మనం సబ్మిట్ చేస్తే అది ఖచ్చితంగా విట్నెసెస్ ఉండాలి, వాళ్ళు దానికి చెప్పాలి. ఏమనంటే ఈ ప్రాపర్టీని ఫలానా వ్యక్తి తను బతికి ఉండగా రాశాడు కాబట్టి మేము దానికి విట్నెసెస్, ఆయన మాతో చెప్పడం జరిగింది అన్న విషయము సానుకూలంగా కోర్టులో డిసైడ్ చేయాలి. ఆ విషయాన్ని కోర్టుకి విశదీకరిస్తే అప్పుడు ఏంటంటే వీలునామా అన్నది పరిగణలోకి వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు. కాబట్టి ఈ విషయాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొన్ని వీడియోలతో ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో గివ్ ఎనీ కామెంట్. మీకు ఈ విషయంలో ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.